హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సంజీవరావు ఫ్రమ్ ఎస్ఎస్ ఆయుర్వేదం నుంచి. అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. 6:30 కావస్తోంది. అయితే మనం మీకు ఎప్పుడు ఏం చెప్పాలనిపిస్తే అప్పుడు చెప్పేయడమే. దానికి మళ్ళీ నేను సూట్ వేసుకొని బూట్ వేసుకొని అందంగా తయారయ్యి ఆ కాన్సెప్ట్ లేదు. ఓకేనా? ఎనిహౌ, ఇప్పుడు నేను మీకు చెప్పాలనుకుంటున్నది మోకాల నొప్పి గురించి చెప్పాను కదా. అయితే జనరల్గా ఏం తినాలి, మోకాల నొప్పికి సంబంధించి ఏం తినాలి, ఎవరికి ఏ క్లారిటీ ఉండదు. ఓకేనా? ఏదేదో చెప్తారు, తినకూడని పదార్థాలు ఏదేదో చెప్తారు. తోటకూర తినొద్దు, గోంగూర తినొద్దు, బంగాళదుంప తినొద్దు, మినపప్పు తినొద్దు. ఆల్ దిస్ ఇస్ బుల్షిట్. ఏం తినాలి అంటే క్లారిటీ ఉండదు. నోట్ చేసుకోండి. తినాల్సిన పదార్థాలు ముఖ్యంగా ఓకే, కొల్లజన్ తీసుకోవాలి. ఎందుకు కొల్లజన్ తీసుకోవాలని అంటే మోకాళ్ళలోని సైనోవియల్ ఫ్లూయిడ్ పోతుందన్నమాట. చాలామందికి ఆ లూబ్రికెంట్ ఉండదు పాపం. ఆ లూబ్రికేషన్ పెరగాలని అంటే ఖచ్చితంగా కొల్లజన్ మీకు మార్కెట్లో అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ ఉంటుంది. అది డైలీ 10 grams కొల్లజన్ తీసుకోవాలి. నెక్స్ట్ సియా సీడ్స్ కానీ ఫ్లాక్ సీడ్స్ కానీ తీసుకోవాలి. అంటే ఫ్లాక్ సీడ్స్ అంటే మనకు అవిసె గింజలు లేకుంటే సియా సీడ్స్ నానబెట్టి తీసుకోవాలి డైలీ. అండ్ నెక్స్ట్ వచ్చి ప్రోటీన్ ఖచ్చితంగా తీసుకోవాలి. అంటే ఎగ్ అయితే ఎగ్ తినలేని పరిస్థితి, నెయ్యి తీసుకోవాలి. ఓకేనా? అంతేగాని పెసరపప్పు కందిపప్పు ప్రోటీన్ ఉంటుంది అని అంటే అది కాదు. యానిమల్ ప్రోటీన్ ఖచ్చితంగా వెళ్ళాలి. నెక్స్ట్ వచ్చేసరికి కాల్షియం తీసుకోవాలి. అంటే నువ్వులు తీసుకోవాలి, లేకుంటే కాల్షియం ట్యాబ్లెట్ తీసుకోవాలి, నువ్వులు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసరికి విటమిన్ సి, విటమిన్ డి అనేటువంటిది. అంటే ఎండలో కూర్చోవాలి. నెక్స్ట్ విటమిన్ సి పులుపు కూడా లోపలికి వెళ్ళాలి. అప్పుడు మాత్రం ఇదంతా కూడా ప్రాపర్గా పనిచేస్తుంది. ఇది మాత్రమే ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఎవరు చెప్పినా ప్రపంచంలో ఇంకా ఎవరు చెప్పినా మీరు వినొద్దు. ఇది చేసినప్పుడు మాత్రమే మీ అమ్మగారు మీ నాన్నగారికి ప్రాపర్గా లోపల రికవరీ జరుగుతుంది. మందులు నేను ఇస్తాను, నేను ఇచ్చినవి చక్కగా వాడండి. ఈ ఫుడ్ బాగా తీసుకోండి, 100% రికవరీ ఉంటుంది. జై ఎస్ఎస్ ఆయుర్వేదము. ఉంటాను. నమస్తే, ధన్యవాదాలు.